ఎందుకంటే డైరెక్టర్ మీద ఎక్కువ ఆధారపడింది ఈ సినిమా. మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా కొత్త పరిచయం అనేసేవారు కదా పూర్వం. అవును, కొత్త డైరెక్టరే కానీ బట్ ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ ఫర్ 1 year. మీకు అలవాటు పడిపోయాడు. స్క్రీన్ ప్లే అంతా ఫీడ్ అయిపోయింది అన్నిసార్లు వినేటప్పటికి, అన్నిసార్లు చూసేటప్పటికి. సో అండ్ వెన్ హీ వాజ్ నరేటింగ్ ఆల్సో ఐ కెన్ అండర్స్టాండ్ హిజ్ వే ఆఫ్ టేకింగ్. యాక్ట్ చేసి చూపించేవాడు, పర్ఫార్మెన్స్ ఎట్లా చేపిస్తాడు ఇవన్నీ అర్థమైపోయి. సో ఇట్ వాజ్ నాట్ ఫర్ మీ, నేను మొదలు పెట్టేటప్పుడు కొత్త డైరెక్టర్ లాగా అనిపించలేదు. ఆల్రెడీ హీస్ షోడ్ మీ సో మచ్ కదా కరెక్ట్ అనే ఫీలింగ్ వచ్చింది. కథ చెప్పింది మీ కొత్త డైరెక్టర్ కాదులేండి, బట్ థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కొత్త డైరెక్టర్ ఏం చూసాడు, ఏం తీసాడు, అతనికి 2 రిస్క్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వడ్డీ నవీన్ వస్తున్నాడు మళ్ళీ అని చూద్దామని ఇంట్రెస్ట్ పడే ఆడియన్స్ ఉంటారు కదా. అయితే మీడియా సమ్ పార్ట్ ఆఫ్ ది మీడియా కూడా దే లుక్ ఫార్వర్డ్ టు విత్ నవీన్. అంటే సినిమా హిట్ అయితే బాగుండు, మనం కూడా నవీన్ పెట్టుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సినిమా ఆడాలి బేసిక్గా, దేనికైనా ఆడాలి. ఇప్పుడు ఆ డైరెక్టర్కి మిమ్మల్ని ప్రజెంట్ చేయడంలోనే అంత గేమ్ అంతా అక్కడే ఉంది కథతో పాటు. ఎలా ప్రజెంట్ చేశారండి మిమ్మల్ని? ఐ ఫీల్ ఈజ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఎందుకంటే ఇప్పుడు నేను అంత గ్యాప్ తీసుకున్నాను కాబట్టి ఒకేసారి నన్ను అట్లా ఒక హీరోయిక్గా ఇంట్రడ్యూస్ చేయకుండా ఒక క్యారెక్టర్ లాగా ఇంట్రడ్యూస్ చేశాను ఫస్ట్ స్టెప్. అండ్ ఆ ఫిల్మ్ కూడా హెవీ ఏదో అసలు అవుట్ ఆఫ్ ది వే తీసుకోకుండా ఒక నైస్ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నాను. ఆ కాన్ఫ్లిక్ట్ని తీసుకెళ్లే విధానం పేసీగా తీసుకెళ్ళాను. ఐ థింక్ దీస్ ఆర్ గుడ్ ఇనఫ్ టు హోల్డ్ ద ఆడియన్స్ ఏమనుకున్నాను. కరెక్ట్. అసలు మిమ్మల్ని ముందు ఒప్పించడం కష్టం కదా. నాకు తెలుసు కదా, అందుకు చెప్తున్నా. ఎందుకంటే అంత ఈజీగా సినిమా చేసేద్దామని ఒక తాపత్రయం అసలు చేయకూడదని సినిమా. బట్ స్టోరీ మంచిది వస్తే మటుకు ఐ విల్ డూ అని ఉండింది మైండ్లో. సో ఇది ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయిందో దెన్ ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఇట్. కదా ఎవరి ప్రోద్బలం ఇది, ఎవరి ప్రభావం ఇది? మీ పర్సనల్గానే మీరు ఎక్కడో తెలియకుండా మనకొద్దు ఈ సినిమాలు అన్నది ఎందుకు వచ్చిందండి మీకు అసలు? ఐ వాజ్ నాట్ లైకింగ్ పద్దాక ఆడియన్స్ ఇట్లా డిసప్పాయింట్ చేయటము మన మీద సినిమాని. ఈవెన్ యాజ్ అ క్యారెక్టర్ వెళ్తే నా క్యారెక్టర్ పెద్ద ఇదిగా లేదా అంటే పర్ఫామ్ చేసే ఇది ఉండాలి కదా. ఆడియన్స్ షుడ్ బి ఎక్సైటెడ్. నవీన్ ఉన్నాడంటే అట్లీస్ట్ ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది అనేది. ఎవ్రీ యాక్టర్ షుడ్ క్యారీ స్పెషాలిటీ కదా. అది లేనప్పుడు వైడ్ అది అంతే లేండి. అంటే మీకున్న సెన్సిటివిటీ నుంచి కొంతమంది సినిమాలు పోతున్నా మళ్ళీ ఎక్కడొక్కడ కొట్టే వరకు అలా చేసి అది ట్రై చేశాను నేను. ఒక ఫేస్లో అది కూడా ట్రై చేసాను 4-5 years చేసుకుంటూ వెళ్దాం. ఇది చేస్తే ఇంకోటి ఏదన్నా వస్తుందేమో, సడన్గా ఎక్కడి నుంచి వస్తుందా రాలా ఇంకా. సో ఐ సెడ్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు. అదేలేండి. అంటే అటాక్లో చేశాను కదా, క్యారెక్టరే చేశాను అటాక్లో. అవును, ఆ తృప్తి రాలా చేసేదా. సో అట్లా అదే. మీరు టైంని బాగా నమ్ముతారని చెప్తారు. టైం లేదు, నమ్మరా? చాలామంది చెప్తారు ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది, లేకపోతే అప్పుడు బాగాలేదని. బట్ ఐ అబ్జర్వ్ దట్ ఆల్ దట్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే, ఇట్ జస్ట్ హ్యాస్ టు హ్యాపెన్. అదే. మీరు అలాంటి నమ్మకాలు గట్ట చాలామంది జగతి బాబు గారు నమ్ముతాడు జాతకాన్ని, ఇంకెవరో నేను చూసా. నమ్మటం అంటే అసలు దానికి వ్యతిరేకం అనే ఏం కాదు. నేను చూసిన దాంట్లో ఇట్ ఈస్ జస్ట్ టైం. అంటే టైం అది కలిసి రావాలని అది కాదు నేను అనేది. ఈ జాతకాలు అనేది ఏదైతే పాయింట్ ఉందో నేను చూసా కూడా, బట్ నథింగ్ హ్యాస్ మ్యాచ్డ్. వాళ్ళు మంచి అని చెప్పింది మ్యాచ్ అవ్వాలి, చెడు అని చెప్పింది మ్యాచ్ అవ్వాలి. సో బెటర్ అప్పుడు నేనేమనుకున్నా అంటే మనం కంఫర్టబుల్గా మనకు నచ్చిన మన ఎఫర్ట్ మన జర్నీలో మనం ఉండాలి తప్పితే దేర్ ఇస్ నో అదర్ వే టు ఇట్. కరెక్ట్. మీరు లైఫ్ని ఎలా తీసుకుంటారండి? అంటే ఫిలసాఫికల్గా తీసుకుంటారా, ప్రాక్టికల్గా తీసుకుంటారా? మోస్ట్లీ ప్రాక్టికల్. ఇప్పుడు ఒక సినిమా చేసాం, వి పుట్ ఇన్ ద బెస్ట్ ఎఫర్ట్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ స్టోరీ, బెస్ట్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి ఈజ్ డన్ వెల్. సో మై అప్రోచ్ వుడ్ బి ఇంతమంది ఇంత బెస్ట్గా చేసినప్పుడు ఇట్ షుడ్ వర్క్ ఏమో మోస్ట్లీ. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆడియన్స్ హ్యాస్ టు డిసైడ్. దిస్ ఇస్ ఓన్లీ ప్రాక్టికల్ థింగ్ కదా. దీంట్లో ఇంకా ఏం ఫ్యాక్టర్ ఉంది? ఆడియన్స్ డిసైడ్ అయ్యే వరకు వీ హ్యావ్ టు వెయిట్ ఇన్. అదే, వాళ్ళు ఏ వెర్డిక్ట్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయాలి. దెన్ ది ఫిలాసఫీ కమ్స్. చేయక తప్పదు కదా. నో అదర్ గో. సో ఫిలాసఫీ ఏముంది దాంట్లో?
అంటే ఒక సినిమా కెరీర్ అన్నది ఒక యాంగిల్ కదా లైఫ్. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్ అండ్ ఓకే, మనం కండక్ట్ చేసుకునే విధానం కూడా కొంత ఇంపార్టెంట్ కదా. మీతో నేనున్నా, ఇఫ్ ఐఎమ్ ఫ్రెండ్లీ యూ విల్ ఆల్సో బీ గివింగ్ బ్యాక్. అంతే. ఇఫ్ ఐఎమ్ రూడ్ టు యూ విల్ ఆల్సో మేబీ యూ విల్ నాట్ పుట్ ఇట్ ఆన్ మై ఫేస్ బట్ యూ విల్ హ్యావ్ అ నెగిటివ్ యాంగిల్ టు ఇట్. అవును. సో ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ లైక్ దట్ కదా. ఇట్స్ అ ప్రాక్టికల్ వే. ఇప్పుడు మీరు ఎలాగా లైఫ్లో ఆర్ యూ కంఫర్టబుల్ అండి? అంటే మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, మీరు అన్నారు కదా ఇందాక ఫైనాన్షియల్గా అప్పుడు కొన్ని సర్దుకోవడం, ప్రాపర్టీ మేనేజ్మెంట్, మెంటల్గా, ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా ఎవ్రీథింగ్ ఇస్ అట్ ఇట్స్ బెస్ట్. ఇంకా ఉన్నదల్లా ఒక మంచి సినిమా తీయాలి. ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ వడ్డేస్ ఫ్యామిలీ అండర్ ది ఏజెస్ ఆఫ్ వడ్డే రమేష్ గారు. ఇదంతా చాలా మంచి ఫ్లయింగ్ కలర్స్లో అండ్ డామినెంట్గా ఇండస్ట్రీలో ఉండడం అవన్నీ చూసిన వాళ్ళం. సో ఇఫ్ యూఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది పబ్లిక్, యూ ఆల్రెడీ కమ్ బ్యాక్. ఏదో కొన్నాళ్ళు మీకు అది నడిచిందేమో కానీ, బట్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ బ్యాక్ ఇన్ ది సీట్. ఇప్పుడు మీరు అడిగితే లేదా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది బిజినెస్, ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు మొదటి నుంచి మీకు అదర్ బిజినెస్ లేవో ఉన్నా, బట్ సినిమాని కూడా మీరు అంతే సీరియస్గా తీసుకుని చేశారు. నాకు అంటే సినిమానే ప్యాషన్. ఐ డోంట్ లైక్ టు డూ ఎనీథింగ్ అదర్ దెన్ ఫిల్మ్. లేకపోతే ఖాళీగా ఉంటాం, ఏదో చిన్నగా ఏదో చిన్నవి చేసుకోవడం తప్పితే మేజర్గా ఏదో చేసేద్దాము అట్లా అసలు ఎప్పుడూ లేదు. ఓన్లీ ఫిల్మ్. అలాంటప్పుడు మీరు మళ్ళీ కొన్ని వడ్డే క్రియేషన్సే అనుకోండి, ఇఫ్ నాట్ విజయ్ మాధవి, వడ్డే క్రియేషన్స్ మీదే మీరు ఒక్కరితోనే మీరు చేసుకోవాలన్నా, లేకపోతే ఇప్పుడు మా గీతా ఆర్ట్స్ ఉందనుకోండి, అందరు హీరోస్తోనే చేస్తున్నారు, అన్నపూర్ణ వాళ్ళు చేస్తున్నారు. అది ఉంది. ఐ యాక్చువల్లీ వాంట్ టు డూ వెరీ గుడ్ స్క్రిప్ట్స్ ఇన్ అ స్మాలర్ బడ్జెట్ విత్ నైస్ స్క్రిప్ట్స్. అంటే నేను అంటున్నా కదా, ఎర్తీ స్క్రిప్ట్స్ లాంటి చేయాలని ఉంది. హౌ ఇట్ గోస్ వీ హ్యావ్ టు సీ. ఓకే, అంటే పెద్ద హీరోలతోనే చేసే అవకాశం. పెద్ద హీరోలతో కూడా మేబీ స్క్రిప్ట్ మేబీ దట్ ఆల్సో. అంటే మీకు ఆ హాల్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, నెట్వర్క్ ఉంది, ఓపెన్ టు బోత్. యాక్టింగ్ వైజ్ కూడా ఇది ఉంది, ప్రొడక్షన్ వైపు కూడా ఉంది. That's why a new beginning. Yes. A fresh start. It's a new beginning to a certain portion of the industry also, not only to you. ఇప్పుడు మీరు సక్సెస్ అయితే ఒక సెక్టర్ లేస్తుంది అలా మీదకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.